గత ప్రభుత్వంలో పరిపాలన అనేది లేదు. అంతా కూడా ప్రచార ఆర్భాటాలు, దోపిడీలు పూర్తిగా నిలమైపోయింది. నిన్న వరదలు వస్తే పుట్టలో నుంచి అన్ని పాములు బయటకు వచ్చాయి. ఈరోజు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలిస్తూ ఉంటే నీ చేసిన పాపాలన్నీ ఆ పుట్టలో పాములు బయటకు వచ్చినట్టుగా వస్తూ ఉన్నాయి. నిన్ను నమ్ముకొని గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి చాలామంది యువత వాలంటీర్లుగా వచ్చారు. నీవు కానీ మీ సలహాదారులు కానీ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మీరంతా కూడా నా సైన్యం అనుకున్నారు. కానీ తీరా చూస్తే నీ ఫేక్ ప్రచారం. వాళ్ళకి 2023 ఆగస్టు నుంచి వాళ్ళు సాంకేతికంగా కావచ్చు ఎక్కడ కూడా ఉద్యోగాలు లేరు. 2023 ఆగస్టు నుంచి వాళ్ళ ఉద్యోగాల్ని రెన్యువల్ చేయలేకపోయారు. మేము రెన్యువల్ చేద్దాము వాళ్ళని, కానీ చూస్తే నిన్న క్యాబినెట్ ముందు ఫైల్ వస్తే నీ డొల్లతనం బయటకు వచ్చింది. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆరంభాలకి, ఫేక్ పరిపాలనకి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. నువ్వు 2,50,000 మందిని నియమించుకున్నావు. ఉద్యోగాలు లేని వాళ్ళని ఒక మోసపు మాటలతోటి రాజీనామాలు, డ్రామాలు పెట్టావు. నేను వస్తే మీకు ఇంకా మంచి చేస్తాను, మరింత ఉద్యోగాలు చూపిస్తానని చెప్పేసి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు చేసావు. ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంలో పడేసావు నువ్వు. ఈరోజు మేము చేయడానికి కూడా అవకాశాలు లేకుండా చేసినటువంటి ఇది నువ్వు చేసినటువంటి వల్ల వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే సలహాదారుల పదవులు ముగిసేలోపే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ రెన్యువల్ చేసిన వ్యక్తి నువ్వు. నీ తప్పుడు సలహాలు ఇచ్చే వ్యక్తులకి నీ ఆశ్రిత పక్షపాతం చూయించుకున్నావు. కానీ నువ్వు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సహాయకులుగా ఉన్నారు, వాలంటీర్లు అన్నావు. వాళ్ళ జీవితాలతో ఇన్ని లక్షల మంది జీవితాలతో చెలగమాటకు నీకు సిగ్గు అనిపించలేదు. కానీ ప్రజలు నీకు బుద్ధి చెప్పారనే విషయాన్ని నువ్వు ఇక్కడ గమనించుకోవాలి. ఇంకొక విషయం చేసుకుంటే ఆ సలహాదారులు కూడా ఎలాంటి వాళ్ళని నియమించావు? కన్నాలు వేసే వాళ్ళని నియమించావు. కానీ మేము ఇచ్చాం సలహాలు ఇచ్చే కన్నయ్యని ఇరిగేషన్ గేట్ల నిర్మాణానికి ఇచ్చాం. దాని ఫలితం ఏంటంటే తుంగభద్ర గేటు కొట్టుకుపోతున్న సమయంలో, వరద ఉన్న సమయంలోనే గేట్లు కాపాడి, అది జాతీయ ప్రాజెక్ట్ అయినా ఉమ్మడి ప్రాజెక్ట్ అయినా కాపాడి మనం నీళ్లు నిలబెట్టుకోగలిగినటువంటి మా ప్రభుత్వం చిత్తశుద్ధి. మరి నీ టైంలో అన్నమయ్య డ్యాం కొట్టకపోతే వదిలేసేసావు. అదేవిధంగా గుళ్ళకొమ్మ గేట్లు కొట్టకపోతే మా పెట్టలేదు. అటువంటి అసమర్థుడు నువ్వు. ఇది పెట్టడానికి డబ్బులు లేవు, కానీ నీ సాక్షి పత్రిక మాత్రం డబ్బులు చెల్లించుకున్నావు. ఇందులో ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసాం అర్థమవుతోంది. ఈ వాలంటీర్లకి, సచివాలయ ఉద్యోగస్తుల కోసం సంవత్సరానికి 102.6 కోట్ల రూపాయలు, 2 సంవత్సరాల కంటే 205 కోట్ల రూపాయలు సాక్షి పత్రిక కొనుగోలు చేయడం కోసం నీవు ఉపయోగించావంటే ఎంత అక్రమదాని. సాక్షి పత్రిక మళ్ళీ నీ కంపెనీయే, మీ సత్యమణి డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ కంపెనీకి డబ్బు మళ్ళీ ఇచ్చుకున్నావు. ఇంతేకాకుండా పత్రికా ప్రకటనలు ప్రభుత్వాన్ని చేసుకోవడం తాను ప్రభుత్వ పథకాలను ప్రమాణం చేసుకోకుండా మా ప్రభుత్వాన్ని, మా పార్టీని నిందలు వేసే విధంగా చేసుకుంటూ దానికి ఉపయోగించావు.